ఒక వస్తువుని ఎక్కడ పెట్టాలో తెలియని వాడికి ఆ వస్తువుని ఇవ్వకూడదు. శాస్త్రం అంతే. ఈ వస్తువు ఇచ్చినప్పుడు కనీసం ఎక్కడ పెట్టాలి అన్నది తెలియని వాడికి ఎప్పుడూ ఆ వస్తువు ఇవ్వకూడదు. భగవద్గీత పుస్తకం చేతిలో పెడితే ఎంగిలి కాఫీ కప్పు ఉన్న టీపాయ్ మీదే పెట్టే సంస్కార బలం ఉన్నవాడికి భగవద్గీత పుస్తకాన్ని బహూకరించకూడదు. భగవద్గీత పుచ్చుకునే ముందు కూడా చేతులు కడుక్కుని తీసుకుని కళ్ళకద్దుకుని ఎక్కడైనా పెట్టి రోజు ఓ పువ్వు వెయ్యగలిగిన వాడికి భగవద్గీతనివ్వాలి తప్ప ఏదో మన దగ్గర భగవద్గీత ఉంది కదా అని ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు. దానివలన ఇచ్చిన వాడికి కూడా ఇబ్బందులు వస్తాయి. దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి భగవత్ ప్రసాదాన్ని దేవేంద్రుడు ఎప్పుడైతే ఐశ్వర్య మదంతో దుర్వినియోగం చేశాడో దుర్వాసో మహర్షికి కోపం వచ్చింది. ఈ ఐశ్వర్యం ఉండబట్టే కదూ నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తించావు, కాబట్టి నీ సమస్త భోగములకు కారణమైన ఐశ్వర్య లక్ష్మి తొలగిపోవుగాక అన్నాడు. మహాత్ముల యొక్క తపశ్శక్తి చేత వారి నోటి మాటే బ్రహ్మాస్త్రం. ఎందుకు ఇస్తారు శాపం అంటే కోపంతో కాదు, ఏ తప్పు ఐశ్వర్యమదంతో చేశాడో ఆ తప్పు మళ్ళీ చెయ్యవలసిన అవసరం లేకుండా వినయం ఏర్పడేటట్టు చెయ్యడానికి ఇస్తారు శాపవాకు. ఇప్పుడు దేవేంద్రుని ఆశ్రయించి ఉన్నటువంటి రాజ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయాయి. సముద్రంలో పడిపోతే ఈయన రాజ్యహీనుడైపోయాడు. ఈయన రాజ్యహీనుడైపోవడం అంటే పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి? ఇవాల్టి వరకు పరమైశ్వర్యంతో ఉన్నవాడు రేపటికి తనని ఎవ్వరూ గుర్తుపెట్టకుండా ఎత్తైన గోడలున్న ఇంటి ముందు ఆ గోడ యొక్క క్రీనీడలో భిక్షాటన చేస్తాడు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాం మురభిదురసి యత్పాద చిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీ చులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. అమ్మవారి కడగంటి చూపు ఇలా పడిందా ఐశ్వర్యం, ఆవిడ కానీ విముఖంగా చూసిందా ఐశ్వర్య పతనం అయిపోతుంది. కాబట్టి లక్ష్మి పతనం అయిపోవడం అంటే ఈయనకి భోగం పోయింది, మరి ఎవరికి అబ్బాలి? ఇప్పటి వరకు ఎవరికి కలిసి రాలేదో వాళ్ళకి కలిసి వచ్చింది. బలిచక్రవర్తికి గురువుగారిని సేవించాలన్న బుద్ధి పుట్టింది. బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని సేవించాడు. శుక్రాచార్యుల వారిని సేవించిన కారణం చేత గురువు పరబ్రహ్మస్వరూపుడు. గురువు ఏమి ఇవ్వలేడు? గురువు విశ్వజిత్యాగం చేయించి ఐశ్వర్యాన్నంతటినీ కూడా బలిచక్రవర్తికి కట్టబెట్టాడు. ఇప్పుడు బలిచక్రవర్తి గొప్ప పదవులను అలంకరించి సమస్త భోగములను పొంది ఉన్నాడు. దేవతలు ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు. కారణం ఒక్కటే, లక్ష్మీదేవి అనుగ్రహం లేదు. బ్రాహ్మణ వాక్కు చేత పోయింది, దుర్వాసో వాక్కు చేత. ఇప్పుడు దేవేంద్రుడికి కలిగినటువంటి మదం తొలగిపోయింది. ఎందుకు వస్తాయి పురాణ కథలు అంటే కేవలం కథని కథగా కథాశ్రవణం చెయ్యమని రావు. ఒక అవతారం వచ్చింది అంటే అవతారం వెనక ఉండేటటువంటి కథ మన జీవితాన్ని మార్చుకొని సంస్కారవంతం చేసుకోవడానికి కావలసినటువంటి నేపథ్యాన్ని మనకి అందించడానికి వస్తాయి. ఇప్పుడు కష్టాలు తగిలేటప్పటికీ అహంకారం అంతా తొలగిపోయింది. మనిషి జీవితంలో ఎప్పుడూ పొంది ఉండేవి ఏవి అంటే రెండే. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒకటి అహంకారం, రెండు భయం. సాగిపోయినంతకాలం ఇదంతా నా వల్లే అని గుండెల మీద చెయ్యేసుకు తిరుగుతాడు, అప్పుడు అహంకారం. ఏదైనా ఉపద్రవం వస్తోందనుకున్నాడు అనుకోండి, భయం. అహంకారమనందు పరమేశ్వరుడు జ్ఞాపకానికి రాడు. భయం ఏర్పడినన్నాడు పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. అప్పుడు ఈశ్వరుడు ఏమనాలంటే నువ్వు కృతజ్ఞుడివి. ఒకనాడు నీ చేత నేను ఒక పని చేయిస్తే అప్పుడు నేను నీకు జ్ఞాపకానికి రాలేదు, నువ్వే చేశాననుకున్నావు. ఇప్పుడు నువ్వు చెయ్యలేననుకున్నప్పుడు నీకు భయం వేసి నన్ను ఆశ్రయించావు, నేను నీకు ఉపకారం చెయ్యననాలి. కానీ ఆయన అలా అనడు. ఆయన అలా అనకపోవడానికి కారణం ఆయన యొక్క దయ. అయ్యో వాడు కాకపోతే ఎవరు చేస్తారు తప్పు? పిల్లవాడు ఏదో తప్పు చేశాడు, మనసు మార్చుకున్నాడు, వెంటనే కిందకి దిగొస్తాడు పరమాత్మ. అందుకే అసలు ముందు అహంకారాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేతనైతే ఆ తర్వాత భయం ఏర్పడి పరమేశ్వరుణ్ణి పట్టుకోవలసిన బెంగ ఉండనే ఉండదు. ఎందుచేత అహంకారమే లేదనుకోండి, వినయం ఉందనుకోండి,
ఏ పని చేస్తున్నా పరమేశ్వరుడు చేయిస్తున్నాడు మహానుభావుడు, ఆయనది కీర్తి. ఆయన నా యందు నిలబడకపోతే నేనేం చేయగలనన్న భావన మనసులో ఉంటే తను అహంకరించడానికి అవకాశం ఎక్కడుంది? తను అహంకరించడానికి ఏముండదు. ఆ అహంకారం లోపలికి వచ్చిందనుకోండి, ఏ చిన్న విభూతో చాలు నా అంతటి వాణ్ణి నేను అన్నాడు. అందుకే అసలు ఆ వినయం పెద్దల దగ్గర నేర్చుకోవాలి. ఎంతంత గొప్ప గొప్ప పనులు చేసి ఎంతో త్యాగబుద్ధితో ఉండగలిగినటువంటి వాళ్ళు ఎంతో వినయంతో కనపడుతుంటారు సమాజంలో. అటువంటి వారి చేతి అక్షతలు వేయించుకోవాలి. అది శ్రీరామరక్ష. అది అబ్బాలి, అది సంస్కారం. ఆ సంస్కారమే మనిషి ప్రశాంతంగా జీవించడానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి కలిగినటువంటి మదం దేనివల్ల పోయింది అంటే తిరిగి నాకు ఐశ్వర్యము రాదు అన్న భయం చేత పోయింది. అసలు ఇలా బ్రతకనిస్తాడా? కనపడితే చంపేస్తాడేమో బలిచక్రవర్తి. ఈ భయం పెరిగినప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. ఇప్పుడు దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారిని పరమశివుణ్ణి తీసుకుని శ్రీ మహావిష్ణువు గురించి స్తోత్రం చేశారు. ఎందుకు ఆయన గురించి స్తోత్రం చేయాలి అంటే, నేను నిన్న మీతో మనవి చేశాను, ఆయన స్థితికారుడు, రక్షకత్వాన్ని ఆయన వహిస్తూ ఉంటాడు. అందుకని రక్షణ చెయ్యి అని కోరారు. రక్షణ అన్న మాటకు అర్థం ఏమిటి? ఇత పూర్వము తాను ఏది పొంది ఉన్నాడో అది తన యొక్క ప్రవర్తన చేతనే పోగొట్టుకున్న నాడు ఇప్పుడు నేను మారాను కాబట్టి మళ్ళీ నన్ను అనుగ్రహించు. అలా అనుగ్రహమే రక్షణ. నువ్వే జోక్యం చేసుకుని నన్ను కాపాడగలవు కాబట్టి రక్షించవలసింది అని ప్రార్థన చేశారు. శ్రీ మహావిష్ణువు విని ఆయన 2 మాటలు చెప్పాడు. కాలము అని ఒకటి ఉంది, అది కలిసి రానప్పుడు మనిషి నేర్చుకోవలసినది సహనము అన్నాడు. చాలా గొప్ప మాట నిజంగా. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః. కాలం కలిసి రాలేదండి అంటాడు. కాలం కలిసి రానప్పుడు మనిషి ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవలసినది ఏది అంటే సహనం. సహనమే దానికి జవాబు. వేచి ఉండడమే, ఓర్పుతో ఉండడమే. మీకు కాలము కలిసి రాలేదు. కాలం ఎవరు? కాలం అంటే ఏదో కాదు, భగవంతుడే కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే గీతాచార్యుడి కృష్ణ భగవానుడు భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు. నేను కాలరూపంలో లెక్కలు కడుతూ ఉంటాను. ఏ రోజున ఎవడు ఏది అనుభవించాలో, ఏ రోజున ఏది పొందాలో, ఏ రోజున ఏది పోగొట్టుకోవాలో నేను నిర్ణయం చేస్తాను, గత జన్మ పాప పుణ్యములను ఆధారం చేసుకుని అన్నాడు. కాలము ఈశ్వర స్వరూపమే. కాలము మీకు అనుకూలముగా లేదు కాబట్టి సహనం వహించండి. సహనం అన్న మాటకు అర్థం కనపడితే బలిచక్రవర్తి చంపేస్తాడని బెగ్గపెట్టుకు తిరగడం కాదు. ఆ రాక్షసులతో ప్రయత్నపూర్వక స్నేహం చెయ్యండి. ఎప్పటి వరకు? మీకు మళ్ళీ కాలం కలిసి వచ్చేవారు. ఇవాళ వినయంతో ప్రార్థన చేసేశావని వెంటనే అనుగ్రహించే అవకాశం ఉండదు. ఆ బుద్ధి బాగా స్థిరీకరింపబడిందని నిర్ణయానికి రావాలి. అందుకని రాక్షసులతో చిలిమి చేసి తిరగండి. ఇకపైన దేవతలందరూ యుద్ధం చేసినా సరే రాక్షసుల చేతిలో మరణిస్తామని బెంగ పెట్టుకుని ఉన్నారు మీరు. మీ బెంగ తొలగిపోవాలంటే నేను మీకు ఒక మార్గం చెప్తాను. అందరూ వెళ్ళి పాలసముద్రాన్ని చిలకండి. పాలసముద్రాన్ని చిలికితే అందు నుండి అమృతోత్పాదనం అవుతుంది. ఆ అమృతము ఉత్పాదింపబడినప్పుడు ఆ అమృతాన్ని తాగితే దేవతలకి ఇక పైన జర అంటే వృద్ధాప్యము కానీ, మృత్యువు కానీ, భయము కానీ ఉండవు. మీరు దేవతలని గెలవగలుగుతారు. అందుకని అమృతోత్పాదన యత్నము చెయ్యండి. అమృతోత్పాదన యత్నము విమలమతించేయుటొప్పు వేల్పులు వినుడి, అమృతంబు తావి జంతువులు అమృతగతిన్ పొందుచుండు నాయుర్వృద్ధిన్ అన్నారు శ్రీ మహావిష్ణువు. నేను చెప్పిన మాట మీరు బాగా వినండి. అమృతోత్పాదన యత్నము విమలమతించేయుటొప్పు వేల్పులు వినుడి. ఓ దేవతలారా, మీ అందరూ కూడా అమృతాన్ని ఉత్పాదన చేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం విమలమతించేయుటొప్పు. విమలమతిన్ అంటే నేను చెప్పిన మాట నమ్మి ఈ ప్రయత్నమునందు పూనిక వహించడం మీకు తగినటువంటి కార్యం. కాబట్టి మీరు అది చెయ్యండి. అమృతం వస్తే ఏమవుతుంది? అమృతం తాగితే దాని వలన ఆయుర్వృద్ధిన్, ఆయువు పెరుగుతూ ఉంటుంది తప్ప ఆయువు క్షీణించదు. ఆయువు క్షీణించడము అన్న మాటకు అర్థం ఏంటి? వికారమును పొందుట.
వికారమును పొందితే ఆయువు క్షీణించింది అంటారు. అందుకే 50 సంవత్సరాలు వచ్చే వరకు శరీరము అని పిలుస్తారు. 50 సంవత్సరములు దాటిపోయి అనుకోండి దేహము అంటారు. మీ దేహం బాగుందా అని అడగాలి, అంతేగాని మీ శరీరం బాగుందా అని అడగకూడదు. దేహము బాగుందా అంటే దహ్యమానమయ్యేది, కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది అని. అప్పుడు 3 వికారములను దాటిపోతాడు. ఉండేవే 6 వికారాలు. ఏమిటా 6 వికారాలంటే పుట్టినది, పుట్టడమో వికారం. ఎక్కడదో ఎప్పుడో ఉన్నటువంటి జీవుడు ఇప్పుడు పుట్టాడు. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది వెళ్ళిపోతుంది. అక్కడతో 6 వికారాలు పూర్తవుతాయి. షడ్వికారములు అంటారు. ఈశ్వరుని యందు ఈ షడ్వికారములు ఉండవు. ఆయనకి ఈ 6 వికారములు ఆయనకి అన్వయం కావు. అందుకే షడ్రిపు షడూర్మి షణ్ముఖ జనక అని పిలుస్తారు శంకరాచార్యులు వారు పరమశివుడికి. కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములనేటటువంటి 6 శత్రువుల చేత 6 వికారముల చేత బాధని పొందుతుంటాడు మనుష్యుడు. అటువంటి వికారములలో 50 దాటిన తర్వాత వచ్చేటటువంటి ప్రధానమైన వికారం ఏది అంటే దేహము దహ్యమానమవడం. అంటే దేహము, ఈ శరీరము కాలిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుందంటే ఇంకా శరీరం వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంది అని. ఇటువంటి వికారములు మీకుండవు. ఆయుర్వృద్ధిన్ అంటే ఎంతకాలం ఉన్నా కూడా ఇంతకాలం ఉన్నానని చెప్పడమే కానీ వెళ్ళిపోతానన్న మాట అనవలసిన అవసరం ఉండదు. శరీరాలతో ఉంటారు. అప్పుడు మీకు సగం భయం పోతుంది. మీకు ఏమిటి భయం? బలిచక్రవర్తి చంపేస్తాడేమో. అసలు ముందు ఈ భయం పోతుంది. భయాలన్నీ దేన్ని ఆవహించుంటాయంటే చచ్చిపోతానేమోనన్న మాటను ఆవహించుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ మాట ఉండదు కాబట్టి మీకు భయం ఉండదు. కాబట్టి మీరు చక్కగా వెళ్ళి అమృతోత్పాదన యత్నం చెయ్యండి. అయితే లక్ష్మి అంతా కూడా వెళ్ళి సముద్రంలో పడిపోయి ఉంది. ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి. సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి అంటే దానికి ఒక్క మార్గం ఉన్నది. పాల సముద్రాన్ని చిలకాలి. పాల సముద్రాన్ని చిలకడానికి కవ్వంగా ఉపయోగపడేటటువంటి పదార్థం ఒక్కటే ఉంది. అదే మందర పర్వతం. మందర పర్వతాన్ని పైకి తవ్వి ఎత్తి పట్టుకోవాలి. మందర పర్వతాన్ని తవ్వడానికి కావలసినటువంటి సాధన సంపత్తులు మీ దగ్గర ఉన్నవి పనికిరావు. అందుకని దేవతల యొక్క శిల్పి అయినటువంటి త్వష్టని ఆశ్రయించండి. చిత్తా నక్షత్రానికి త్వష్ట అధిదేవత. అందుకే చిత్తా నక్షత్రంలో ఎవరైనా పుడితే హోమం చేస్తారు. శాంతి హోమం చేసి త్వష్ట ఇదం నమమా అంటూ హవిస్సిస్తారు. ఆ త్వష్టని ఆశ్రయించండి. ఆయన పదునైనటువంటి తౌగాళ్ళు సిద్ధం చేస్తాడు. వాటితో భూమిని తవ్వండి. తవ్వి రోకళ్ళు భూమిలోకి దింపండి. దింపి కదపండి, పైకి ఎత్తండి. దాని మూలం కదులుతుంది. ఆ పర్వతం కింద పడిపోకుండా రాక్షసులు దేవతలు తమ తమ బలాలు చెప్పుకొని జాగ్రత్తగా ఎత్తి పట్టుకుని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి. సముద్రంలో దింపండి. దింపి చిలకండి. చిలికితే అందులోంచి అమృతోత్పాదనం అవుతుంది. అమృతానికి ముందు హలాహలం కూడా వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అందులోంచి లక్ష్మీ, కామధేనువు, కల్పవృక్షము, పూర్వం స్వర్గలోకంలో దేవేంద్రుడి యొక్క సమస్త భోగములకు కారణమైనటువంటి సాధన సంపత్తులు ఏవి దుర్వాసో మహర్షి యొక్క శాపవాక్కు చేత అంతర్ధానమైపోయాయో అవన్నీ మళ్ళీ పైకి వస్తాయి. అప్పుడు ఇంద్రుడికి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకని మీరందరూ వెళ్ళి క్షీరసాగర మథనం చెయ్యండి అని. సరే, వెంటనే వెళ్ళారు. ఈ దేవతలు రాక్షసులతో స్నేహం చేశారు. వాళ్ళందరూ కనపడగానే రాక్షసులు దేవతల్ని చంపేస్తామన్నారు. బలిచక్రవర్తి అన్నాడు తప్పు. ఆయన ధర్మం అయింది. రాక్షసులైనంత మాత్రాన ధర్మం లేకుండా ఉండరు. రాక్షసులలో ప్రహ్లాదుడు లేడు, మహానుభావుడు. ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి. మనని ఆశ్రయించి స్నేహభావంతో వచ్చిన వాళ్ళని సంహరించకూడదు. అందరం కలిసి అమృతోత్పాదన యత్నం చేద్దాం రెండన్నాడు. అందరూ వెళ్ళారు. తౌగాళ్ళు పెట్టి తవ్వారు, రోకళ్ళు దింపారు, గుణపాలు దింపారు, పర్వతాన్ని చేతులు పట్టుకుని ఊపారు. మెల్లగా అది కదిలింది. దాని కిందకి చేతులు దింపారు. తమ తమ బలాలు చెప్పుకున్నారు, బిరుదులు చెప్పుకున్నారు. మందర పర్వతాన్ని పైకెత్తారు. జాగ్రత్తగా ఒబ్బిడిగా అడుగులేయండి అన్నారు. ఆ పర్వతాన్ని పట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ సముద్రం దగ్గరికి తీసుకొస్తున్నారు. ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నా అది మందర పర్వతం, పెద్ద పర్వతం.
ఆ పర్వతం ఒక పక్కకి ఒరిగేటప్పటికీ ఆపలేకపోయారు. ఆ పర్వతం నేల మీద పడిపోయింది. పడిపోవడంలో దాని కింద పడి కొన్ని వేల మంది రాక్షసులు దేవతలు శరీరాలు విడిచిపెట్టేశారు, చనిపోయారు. ఒరే మనం బుద్ధిహీనులనరా, విష్ణువు మాట వినడం ఏమిటి, ఆయన మందర పర్వతం తవ్వమంటే తవ్వడం ఏమిటి, ఇది కృతజ్ఞత అంటే. ఇది చూస్తాడు ఈశ్వరుడు. ఈ విషయంలో నిలబడగలరా అన్నది చూస్తాడు. మందర పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో దింపేసి ఉంటే విష్ణువు చెప్పిన మాట మంచిది. మందర పర్వతం మేము ఎత్తగలమా అండి అని ఓ మాట అంటే ఆయన ఏమని ఉండేవాడు, మందర పర్వతం ఎత్తండి అంటే ఎత్తేస్తామని వెళ్ళిపోయారు. ఆయనదా తప్పు వీళ్ళదా? ఆ పర్వతం పడిపోయిన తర్వాత ఇంతమంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళ బలాలు స్మరించి అప్పుడు ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో ఈ మందర పర్వతం ఏమిటి, మనం తవ్వడం ఏమిటి, ఎత్తి పట్టికెళ్ళడం ఏమిటి, అసలు దీన్ని పాల సముద్రంలో ఎలా దింపుతాం, దింపాం పో దీన్ని ఎలా తిప్పుతాం, ఎలా చిలుకుతాం? ఆయన చెప్పాడు పో మనకు బుర్ర ఉండద్దు, మందర పర్వతాన్ని పైకెత్తడం ఏమిటి, కవ్వంగా చేద్దామని అని ఇప్పుడు ఏడుపు మొదలెట్టారు. తన మాట వమ్మైపోతోందని ఆధారం లేక ఏడుస్తున్నారు కాబట్టి, తను అన్న మాట మీద ప్రయత్నం అన్నది మొదలుపెట్టారు కాబట్టి నింద చేసినా తాను వచ్చాడు గరుత్మంతుని మీద. అది ఆయన దయ. ఏడవని వాళ్ళు నన్ను తిడుతుంటే నేను ఎందుకు వెళ్ళాలని లేదు, నా మాట నమ్మి ఎత్తారు కదా పర్వతం, నేను ఎడతానన్నాడు. ఆయన గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చాడు. వచ్చి ఈ పర్వతమేనా పడిపోయిందని ఏడుస్తున్నారు అన్నాడు. అవును ఆ పర్వతమే అన్నారు. ఆయన ఓసారి దాన్ని అలా చేత్తో హేళగా పైకెత్తి బొంగరాన్ని తిప్పినప్పుడు ఇలా 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 చేత్తో తిప్పాడు. తిప్పి చేత్తో ఎత్తి ఇలా పట్టుకుని గరుత్మంతుని యొక్క మూపు మీద పెట్టాడు. పెట్టి ఓ గరుత్మంతా దీన్ని తీసుకెళ్ళి క్షీరసాగరంలో దింపు కవ్వంగా అన్నాడు. అలాగే మహానుభావ అని తన యొక్క మూపురం మీద పెట్టుకుని గరుత్మంతుడు తీసుకెడుతున్నాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ ఆధ్యక్షం వహించి ఆయన అన్నాడు, నేను చెబితే చేసే పని కాదు, నేను కూడా మీ దగ్గర ఉంటాను. సంతోషం కదప్పుడు, దగ్గరే ఉంటేను. మనందరం కలిసి క్షీరసాగర మథనం చేద్దాం. కానీ ఈ క్షీరసాగర మథనం చెయ్యడానికి మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి గరుత్మంతుడు దింపినప్పుడు పట్టుకుని తిప్పడానికి ఒక తాడు కావాలి. ఆ తాడు లౌకికమైనటువంటి తాడు పనికిరాదు. మీ దగ్గరున్న తౌగాలులు పట్టుకుని ఈ పర్వతం చుట్టూ కూడా గాడి చెక్కండి, తాడు బాగా చుట్టుకుని పట్టుకుని ఉండడానికి. అమృతంలో వాటా ఇస్తామని చెప్పి వాసుకుని పిలుద్దాం, అది చాలా గొప్ప సర్పం. ఆ వాసుకుని పిలిచి మందర పర్వతానికి చుడదాం, చుట్టి పట్టుకుని మనం క్షీరసాగర మథనం చేద్దాం. అలాగే చేద్దాం అన్నారు. కొంతమంది రాక్షసులు దేవతలు బయలుదేరారు, పర్వతం చుట్టూ తౌగాలు పెట్టి చెక్కారు. చెక్కితే ఇప్పుడు ఆ గాడిలోకి ఒరుసుకోకుండా మెత్తగా ఉన్న చోట వాసుకి అన్న సర్పాన్ని చుట్టచ్చు. ఇప్పుడు వాసుకిని పిలిచారు, ఆయన వచ్చాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ. ఆ వాసుకుని చుట్టారు. చుట్టి తలవైపు దేవతలు పట్టుకున్నారు, తోకవైపు రాక్షసులు పట్టుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక చిలకడం మొదలెట్టాలి. మధ్యలో ఎవడో ఓడు ఉంటాడు కదా, అహంకారం అంత తొందరగా పోతుందండి. అయ్య బాబోయ్ ఎంత అహంకారం, ముందు కుర్చీలోనే కూర్చోవాలి, ఆలస్యంగా వచ్చామని వెనక్కి కూర్చుంటామేంటి, ఆలస్యంగా వచ్చినా పక్క తలుపులోంచి వచ్చి ముందు కుర్చీలే వెతుక్కోవాలి. ఎంతంత బలహీనతలు, సభా మర్యాద ఉల్లంఘనంలో కూడా ధర్మం ఉండదు. కాబట్టి ఆ వాసుకుని తీసుకొచ్చి చుట్టి ఆ పాలసముద్రంలోకి దింపుతున్నారు. దింపుతున్నప్పుడు తలవైపు దేవతలు పట్టుకోవడం ఏమిటి, తోక మేం పట్టుకోవడం ఏమిటి, తోక అంటే కింది భాగం కదూ, కింది భాగాన్ని మేం పట్టుకోవడం ఏమిటి, తల భాగాన్ని దేవతలు పట్టుకోవడం ఏమిటి, మా మర్యాద ఏమైపోయినట్టు. అందుకని మేము తల భాగాన్ని పట్టుకోం, మేము తోక భాగం పట్టుకోం, మేము తల భాగమే పట్టుకుంటా ఉన్నారు. అసలు కార్యం మొదలుపెట్టింది లేదు, అల్లరి ప్రారంభం. ఎందుచేత అహంకారం. మనిషి అసలు దాన్ని గెలవగలిగితే ప్రశాంతంగా ఉంటాడు. అదొకటి గెలవలేని నాడు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు, దానికి ఏం పోయింది, తిప్పడం ప్రధానం. ముందు మందర పర్వతం తిరగాలి. తలవేపు పట్టుకున్నా తిప్పడమే, తోకవేపు పట్టుకున్నా తిప్పడమే. మనమే తోకవేపు గడిపోదాం, వాళ్ళే తలవేపుకి వస్తారన్నారు. అసలు తలవేపు పట్టుకోవడం ప్రమాదం పావుని, అది విషం చిమ్ముతుంది, అది దానికి బాధ కలిగితే. తోకవేపు పట్టుకుంటే ప్రమాదం ఉండదు. వాళ్ళు కావాలని తల పట్టుకున్నారు, సరే పట్టుకోండి అన్నారు. వీళ్ళు తోక పట్టుకున్నారు దేవతలు. మందర పర్వతాన్ని తీసుకెళ్ళి పాలసముద్రంలో దింపి పూర్తిగా దిగకుండానే తేల్చి పట్టుకుని తిప్పుతున్నారు. ఇప్పుడు వాసుకి శరీరం మీద ఆధారపడింది ఆ మందర పర్వతం.
పట్టుకుని తిప్పుతుంటే ఈ బరువుకి ఒరిపిడికి తట్టుకోలేక వాసుకి పెద్ద పెద్ద కేకలేశాడు, వదలండి 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 అని. ఆ తిప్పేటప్పుడు దాంట్లో కొన్ని ఓషధులు, లతలు, తీగలు అన్నీ తీసుకొచ్చి పాలసముద్రంలో పడేశారు. తిప్పుతుంటే ఆయన ఈ బాధ తట్టుకోలేక గిలగిలా కొట్టుకోవడంలో పట్టు తప్పిపోయి మందర పర్వతం పాలసముద్రంలోకి ఒరిగిపోయిన తర్వాత ఏది వాసుకి చేతిలో ఉన్నాడు, పాలసముద్రంలోకి మందర పర్వతం వెళ్ళిపోయింది. ఎలా? ఇప్పుడు అందరూ ఆలోచించారు, అసలు మనం చేసింది బుద్ధి పొరపాటు. ఈయన చెప్పినవన్నీ చేసేస్తూ ఉంటాం మనం. ఎలా? కవ్వం నిలబడాలంటే కింద ఏదో ఒకటి ఉండద్దు. పాలసముద్రంలో ఏ ఆధారం లేకుండా మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పగలమా మనం? తోక పట్టుకుని అటు ఇటు గట్టిగా పట్టుకుంటే పోని నించుంటుంది పర్వతం. అలా నించుంటే అమృతం ఎక్కడి నుంచి వస్తుంది? చిలకాలి. చిలకాలంటే దగ్గరికి వదులుతూ ఉండాలి, దూడలు లాగుతూ ఉండాలి. అలా దగ్గరికి వదిలి లాగడంలో అది ఏమైపోతుంది? జారిపోతుంది. ఆధారం లేకుండా చిలకడానికి సిద్ధపడ్డం ఏమిటి? ఆధారం ఏది అన్నారు. ఆధారం ఏది అనేవాడు విమర్శించేవాడే కానీ పరిష్కారం చెప్పేవాడు ఉండడు. లోకంలో చాలా పెద్ద గమ్మత్తు ఏంటంటే విమర్శ చేయడానికి ఎంతమంది అయినా ఉంటారు, అనారోగ్యంగా ఉంది అంటే సలహా చెప్పడానికి ఎంతమంది అయినా ఉంటారు, పరిష్కారం చెప్పేవాడు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలా కాదులేండి నేనున్నాను ఏదో ఒకటి మొదలు పెడదాం అనేవాడు మాత్రం ఉండడు. ఇలా చేయకపోయారు అనేవాళ్ళు మాత్రం ఎంతమంది ఉంటారో. వాడిని మనం ఏం అడగక్కర్లేదు. ఏమండి మీరు ఏమైనా చెప్తురు అని మనం అడగక్కర్లేదు. నన్ను అడిగితేనండి అంటాడు. నిన్ను అడిగితేనండి అన్నప్పుడు అడిగేవరకు ఆగు. నన్ను అడిగితేనండి అని కదా అన్నావు, అడగాలిగా, ఆగాలిగా. నన్ను అడిగితేనండి అంటాడు, అడగకపోయినా చెప్తాడు. అదో అహంకారం, అదో బలహీనత మనిషి. ఎక్కువ మాట్లాడడంలోనే బలహీనతలన్నీ పైకి వస్తాయి. అందులో మైకు పట్టుకు మాట్లాడే అలవాటు ఉంటే మరీ ప్రమాదం. ఉన్న బలహీనతలన్నీ సభాముఖంగా బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మందర పర్వతం ఊంచుకోవడానికి కింద ఆధారం ఏది? అందుకని ఇప్పుడు ఆధారం ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఎన్ని అన్నా తను అన్న మాట నమ్మి సిద్ధపడ్డారు కాబట్టి, దేవతల మనసు మారింది కాబట్టి, వాళ్ళు పశ్చాత్తాపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి ఎంత కిందకైనా వచ్చేస్తాడు ఆయన. అది ఆయన దయాగుణం. ఎందుకు వింటారు భగవంతుని యొక్క అవతారం అంటే ఆయన యొక్క దయని అర్థం చేసుకోవడానికి వింటారు. ఇన్ని తప్పులు చేస్తున్న వాళ్ళని క్షమిస్తున్నాడే, నేను ఏవో తప్పులు చేశాను అని బెంగపెట్టుకుని భగవంతుణ్ణి ప్రార్థన చేయడానికి వెనకంజ వేయవలసిన అవసరం ఎక్కడుంది? ఇక పైన తప్పులు చెయ్యను, చేసినవి చేశాను, ఈశ్వరా నన్ను మన్నించు అని త్రికరణ శుద్ధిగా అనగలిగితే పరిగెత్తుకు రావడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అజ్ఞానినామయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని నోటితో చెప్పడం కాదు, త్రికరణ శుద్ధిగా మనసుతో అనగలిగితే అవి ఎన్నైనా కానివ్వండి. క్షమస్వత్వం క్షమస్వత్వం ఎన్ని? అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే. అశేషాం లెక్క పెట్టడానికి వీల్లేదు. అన్ని దోషాలు చేశాను. ఆ మాట అన్నావు కదూ, కాల్చేశాను, తీసేశాను పాపాలన్నీ. ఎప్పుడు? త్రికరణ శుద్ధిగా. అంటే నోటితో శ్లోకం వచ్చానంటే ఆయన ఏం దాన్ని స్వీకరించాడు. మనసుతో అన్నదాన్ని పరమేశ్వరుడు వింటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పశ్చాత్తాపాన్ని గమనించాడు, దేవతల యొక్క వినయాన్ని గ్రహించాడు. తోకే పట్టుకుందాం రండిరా అంటే ఆయన మాట విన్నారు, తోక దగ్గరికి పోయారు. ఆయన చెప్పినట్టు చేద్దాం, ఆ పైన ప్రమాదం వస్తే ఆయనే ఉన్నాడు, మనకెందుకు, మనం ఆయనకి సలహా చెప్పేవాళ్ళమా అన్నారు. రాక్షసులలా విమర్శించలేదు. ఎవరు ఆయన యందు విశ్వాసము లేని వారయ్యున్నారో వారందరూ తరువాతి కాలంలో భోగాన్ని పోగొట్టుకుంటారు. అందుకే అమృతం దక్కలేదు రాక్షసులకి.